హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటి ఛానల్. నా పేరు నరసింహరావు. నా ప్రయాణం నాటి ఛానల్ మీకు చూపిస్తాను మన ఎందుకు నక్షత్రం నా కళ్ళతో. ఇప్పుడు మనం ఉజ్జయిని మహాకాళ టెంపుల్కి వచ్చాం కదా, మధ్యప్రదేశ్లో ఉన్నా ఇప్పుడు నేను. ఇక్కడ నుంచి మనకి ఉజ్జయిని మహాకాళ దర్శనం అయిపోయింది. ఇక్కడ ఉజ్జయిని మహాకాళలో మనకి సిక్స్ టెంపుల్స్ ఉన్నాయంట. 6 టెంపుల్. ఒకటి కాలభైరవ టెంపుల్, ఇంకోటి వచ్చేసి శక్తిపీఠ అమ్మవారిది మహాకాళ అంటే కాళికామాతది, ఇంకోటి వచ్చేసి సాందీపిని శ్రీకృష్ణునికి చదువు చెప్పిన సాందీపిని ఆశ్రమం ఉందంట. అలాగే మంగళ్ ఘాట్, అలాగే మంగళనాథ్, ఇంకొకటి వచ్చి సిద్ధవట్. ఇట్లా 6 టెంపుల్స్ ఉన్నాయంట ఈ ఉజ్జయిని మహాకాళలో. లోకల్ టెంపుల్స్ అంటారు కదా అది. ఇక్కడ నుంచి మనం సపరేట్ ఆటో మాట్లాడుకుని వెళ్ళాలా. ఒక్కొక్క ఆటో వాళ్ళు 500-600 అంటున్నారు. కాకపోతే మనం తక్కువ బడ్జెట్లో వెళ్ళాలా. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నేను బయలుదేరుతున్నా. ఈ 6 టెంపుల్స్ మీకు చూపిస్తా. 2 అవర్స్ లో అంటున్నారు, 500-600 అంటున్నారు. కాకపోతే ఇంకా మనం తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి. కాబట్టి మనం ఇప్పుడు నేను బయలుదేరుతున్నా. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ టెంపుల్ ని మీకు లాస్ట్ చూపిద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ చూపిస్తున్నా. ఎందుకంటే ఈ టెంపుల్ ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ నుండి జస్ట్ 300 మీటర్ దూరంలో ఉంటుంది. మనం మహాకాళేశ్వర టెంపుల్ నుండి జస్ట్ 5 మినిట్స్ లో ఈ టెంపుల్ కి నడక ద్వారా చేరుకోవచ్చు. అందుకే మీకు ఫస్ట్ చూపిస్తున్నా ఈ టెంపుల్. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ నుండి జస్ట్ 300 మీటర్ల దూరంలో ఉంటుంది హర్సిద్ధి ఆలయం. ఇప్పుడు మీరు చూస్తుంది హర్సిద్ధి ఆలయం. ఇది పార్వతీమాత యొక్క 51 శక్తిపీఠాలలో ఒకటి. సతీదేవి మోచెయ్యి ఈ ప్రదేశంలో పడిందని నమ్ముతారు. దీనికి అనేక ఇతర లక్షణాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఆకర్షణీయంగా ఉన్న ప్రత్యేక విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన 2 దీపస్తంభాలు. ఈ దీపస్తంభాలు సుమారు 51 అడుగుల ఎత్తు ఉంటాయి. 2 దీపస్తంభాలలో కలిపి దాదాపు 1011 దీపాలు ఉంటాయంట. ఈ దీపస్తంభాలను ఉజ్జయిని చక్రవర్తి విక్రమాదిత్య స్థాపించడానికి నమ్ముతారు. విక్రమాదిత్య చరిత్ర సుమారు 2000 సంవత్సరాల నాటిది. అంటే ఈ 2 దీపస్తంభాలు 2000 సంవత్సరాల కంటే పాతవి. ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు మాత హరసిద్ధికి గొప్ప భక్తుడు. పురాణాల ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అతడు మాత పాదాల వద్ద తన తలను అర్పించేవాడు. కానీ మాత అనుగ్రహం వల్ల అతనికి మళ్ళీ కొత్త తల వచ్చేది. రాత్రిపూట 2 దీపస్తంభాలను వెలిగిస్తే ఇలాగ ఉంటుంది. అతను 12వసారి తన తలను అర్పించినప్పుడు అది తిరిగి రాలేదు. అందుకే అతని జీవితం ముగిసింది. నేటికి 11 సింధూరం పూసిన తలలు ఆలయంలో ఒక మూలన పడి ఉన్నాయని, అవి అతని తెగిపోయిన తలలను అక్కడ ప్రజలు నమ్ముతారు. రాత్రిపూట హర్సిద్ధి ఆలయ తలుపులు మూసివేసిన తర్వాత ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా గర్భగుడిలో పూజలు నిర్వహిస్తారు. హర్సిద్ధి మాత ఆలయంలోని దేవతామూర్తిని చూసి దర్శించుకోండి. ఉజ్జయినిలోని 6 టెంపుల్లను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ ఒక్క టెంపుల్లోకి కెమెరాను అనుమతించలేదు. శ్రీ సూక్తం మరియు వేదోక్త మంత్రాలలో చేసే ఈ పూజకు తాంత్రిక ప్రాముఖ్యత ఉంది. భక్తుల కోరికలు తీర్చడానికి ఈ పూజను ప్రత్యేక తేదీలలో కూడా నిర్వహిస్తారు. ఉజ్జయినిలోని 6 టెంపుల్ను దర్శించుకోవడానికి మీరు ఆటోలో వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆటోలు గేట్ 3 బయట ఉంటాయి. మీరు ఆటో వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని మా ఆటోలో రండి అని మరీ బతిమలాడుతారు. కాబట్టి మీరు ఉజ్జయిని టెంపుల్ కి వస్తే ఖచ్చితంగా ఈ 6 టెంపుల్ను దర్శించుకోండి. నేను ఆటో అతనితో మాట్లాడాను, పదండి బయలుదేరుదాం. మర్చిపోయినా, ఆటో వాళ్ళు ఈ 6 టెంపుల్స్ కి 500-600 రూపాయలు అంటారు. కానీ నేను మాత్రం ఈ 6 టెంపుల్స్ కి 300 రూపాయలు మాత్రమే ఇచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్న నది పేరు సిప్రా నది. ఇది చాలా పెద్ద నది. ఈ సిప్రా నది చుట్టూ ఈ 6 టెంపుల్స్ ఉంటాయి. ఈ 6 టెంపుల్స్ కి ఆటో అతను నా వద్ద 300 రూపాయలు తీసుకున్నాడు. సుమారు 2 గంటలకు పైగా పట్టింది ఈ 6 టెంపుల్స్ తిరగడానికి. మరి ఈ 6 టెంపుల్స్ ఏంటో ఒక టెంపుల్ తర్వాత ఇంకో టెంపుల్ చెప్తాను. మొత్తం వీడియో చూడండి. ఫస్ట్ టెంపుల్ కాలభైరవ టెంపుల్ దర్శించుకోవడానికి వచ్చాను. 6 టెంపుల్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ టెంపుల్, అందులో 6 టెంపుల్స్. ఈ భయ్య మనం తీసుకొచ్చిండు మనకి 6 టెంపుల్స్. చలో ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ అయిన కాలభైరవ టెంపుల్ ని దర్శనం చేసుకొని సెకండ్ టెంపుల్కి వెళ్దాం. పదండి. ఇప్పుడు కాలభైరవ టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూస్తూనే ఉండండి. సహజంగా మనం ఏ గుళ్ళకి వెళ్ళినా దేవుడికి నైవేద్య రూపంలో పిండి వంటలు, పరమన్నం, పులిహోర, పెరుగన్నం లాంటివి సమర్పిస్తాము. అయితే ఉజ్జయినిలోని కాలభైరవుని ఆలయంలో అక్కడ ప్రజలు మధ్యాహ్నం సమర్పిస్తారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న, నమ్మి తీరాల్సిన విషయం. కాలభైరవ టెంపుల్ కి ఎంట్రీ అవుతున్నా, లోపలికి అవుతున్నా. ఎంట్రీ మనకి ఇక్కడ ఎవరైతే ఆటో పర్సన్ ఉంది కదా, ఆయనే మనకి దగ్గరుండి మరీ తీసుకెళ్తున్నాడు. నిజంగా సూపర్ కదా. చాలా మంది ఏంటంటే వదిలేస్తారు, మీరు ఇక్కడ ఉంటుంది ఎంట్రీ లోపల తీసుకొని అంటారు. యాక్చువల్లీ ఆటో ఎక్కిస్తారు, తీసుకొస్తారు లోపలికి, ఇట్నే లోపల ఎంట్రీ అంటారు. కానీ ఈయన అట్లా కాదు. లోపల 6 టెంపుల్స్ తీసుకెళ్లి మనకి ఆటో దింపి మళ్ళీ ఆటో ఎక్కడ ఎంట్రీ కూడా మనకు చూపిస్తున్నాడు. మీకు చూపిస్తా, చూస్తూనే ఉండండి. నిజంగా ఫస్ట్ టెంపుల్ కాలభైరవ టెంపుల్కి వచ్చిన, మీకు లోపలికి ఎంట్రీ అవుతున్నా, చూడండి. ఈ కాలభైరవ టెంపుల్ గురించి చెప్పే ముందు మీకు ఒక మాట చెప్పాలి. అది ఏంది అంటే ఈ 6 టెంపుల్స్ అన్ని క్షిప్రా నది ఒడ్డున ఉండడం గమనార్థం. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో కాలభైరవుని ఆలయం ఉంది. అది క్షిప్రా నది ఒడ్డున ఉంది. ఉజ్జయినిలోని ప్రధాన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. దీంతో ఇక్కడికి నిత్యం ఎంతో మంది భక్తులు వచ్చి తమ మొక్కలు తీర్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ ఆరాధ్య దైవమైన కాలభైరవునికి మద్యం సమర్పించడం మానవాయితీ. ఈ ఆలయంలో దేవునికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పించే సాంప్రదాయం ఉంది. ప్రతిరోజు కాలభైరవునికి మంత్రాలు జపించిన తర్వాత మద్యం బాటలను సమర్పిస్తారు. ఇక్కడున్న కాలభైరవుడు మద్యం తాగుతాడు. ఈ ఆలయ రహస్యాన్ని
విషయాన్ని ఇప్పటి వరకు పరిశోధన చేస్తున్న పురావస్తు శాఖ కూడా కనిపెట్టలేకపోయింది. ఇక్కడ కాలభైరవ స్వామి మద్యం తాగే అలవాటు శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. చలో పదండి లోపలికి వెళ్దాం. ఫస్ట్ మనకి ఎలుకలతో స్వాగతం పలికినాయి. రైట్ సైడ్ వేయాలా. చలో కాలభైరవ టెంపుల్ దర్శించుకోవాలంటే మనకి చూడండి లైన్ ఉంది. ఈ లైన్లో వెళ్ళాలి మనం. హర హర మహాదేవ్ శంభో శంకర్. చలో ఇదే చూడండి ఎంత జనాలు ఉన్నారో. ఓర్ నాయన మార్నింగ్ 9 అవుతుంది. ఇప్పుడు జనాలు అయితే పెద్దగానే ఉంది లైన్. ఎన్నో రహస్యాలతో నిండిన ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయం పేరు కాలభైరవ దేవాలయం. శివుని 5వ అవతారంగా కాలభైరవ స్వామిని పరిగణిస్తారు. ఈ ఆలయంలోని కాలభైరవ విగ్రహం సుమారు 6000 సంవత్సరాల కింద ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయంలో కాలభైరవునికి మద్యాన్ని సమర్పిస్తారు. ఈ నమ్మకం కారణంగా సంవత్సరం పొడవునా ఆలయం వెలుపల మద్యాన్ని విక్రయిస్తారు. ఇంతకుముందు ఇక్కడ కాలభైరవునికి మద్యంతో పాటు మాంసాన్ని కూడా సమర్పించేవారు. కాను 2025 నుంచి నైవేద్యంగా మద్యంతో పాటు మాంసాన్ని కూడా పెట్టడం ఆపేశారు దేవునికి. నిజంగా ఎట్లా ఉంది కాలభైరవ టెంపుల్? బాగుంది కదా. చలో ఎంట్రీ అట్లా పోయినాం కదా, ఎగ్జిట్ ఇట్లా. నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం పదండి. ఉజ్జయిని నగరంలోని క్షిప్రా నది ఒడ్డున ఉన్న సిద్ధవత్ ఆలయాన్ని ప్రతిరోజు వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. భక్తులు ఈ టెంపుల్లో వారి పూర్వీకులకు ప్రార్థనలు మరియు పిండ ప్రదానాలు చేస్తారు. ఈ సిద్ధవత్ ఆలయంలో చేసే పూజలు పూర్వీకులకు వైకుంఠంలో స్థానం కల్పిస్తాయని నమ్ముతారు. క్షిప్రా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది కనుక చాలా మంది వారి పితృలకు ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారు. ఇప్పుడు సెకండ్ టెంపుల్ అయినా సిద్ధవట టెంపుల్ ఎంట్రీ అవుతున్నా చూపిస్తా చూడండి. సిద్ధవట టెంపుల్లోకి లోపలికి ఎంట్రీ అవుతున్నా. ఇక్కడ నుంచి బాగుంది, చూపిస్తా చూడండి మీకు. ఉజ్జయిన్లోని మహాకాలుండ నగరంలో అకాల మరణం భయం నుండి విముక్తి పొందడమే కాకుండా ఇక్కడ మోక్షాన్ని కూడా పొందుతారు. క్షిప్రా నది ఒడ్డున ఉన్న సిద్ధవత్ ఆలయం పురాతన కాలం నుండి గొప్ప గుర్తింపు కలిగి ఉన్నది. సిద్ధవత్ పూజారి సుధీర్ చతుర్వేది ప్రకారం ఇక్కడ ఉన్న మర్రి చెట్టును పార్వతీదేవి నాటింది. దేశవ్యాప్తంగా 4 మర్రి చెట్లు ఎంతో గౌరవించబడుతున్నాయి. ఉజ్జయిన్లోని సిద్ధవత్ కూడా ఇందులో ఉంది. సిద్ధవత్ కాకుండా గయాలోని బోధ్వత్, బృందావన్లోని బన్షీవత్ మరియు అలహాబాద్ లోని అక్షయవత్ లో ఎంతో గౌరవించబడుతున్నాయి. పండిత్ సుధీర్ చతుర్వేది ప్రకారం మొఘల్ పాలనలో ఈ మర్రి చెట్టును నరికివేసి దాని కొమ్మలను ఇనుప పలకలను బిగించారు. ఆ సమయంలో మర్రి చెట్టు కొమ్మలు ఇనుప పలకలను విరిచి బయటకు వచ్చాయి. ఇలాంటి అనేక పురాణ ఇతిహాసాలు ప్రసిద్ధి చెందాయి. స్కంద పురాణం ప్రకారం ఈ మర్రి చెట్టును పార్వతీదేవి నాటింది. ఇక్కడ పాలు అర్పించడం మరియు పూజించడం వల్ల పూర్వీకులకు శాంతి లభించడంతో పాటు మోక్షం కూడా లభిస్తుంది. సిద్ధవట టెంపుల్ అంట ఇక్కడ సెకండ్ టెంపుల్. సిద్ధవట టెంపుల్ లో మనకి శివుడు అండ్ పార్వతీదేవి ఇద్దరు ఉంటారంట. నిజంగా ఇక్కడ డైరెక్ట్ వీడియో కూడా తీసుకోవచ్చు. లోపలికి నీకు చూపిస్తా, చూస్తూనే ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్. సిద్ధవత్ ఆలయంలో ఉన్న మర్రి చెట్టును పార్వతీమాత నాటింది. అందువల్ల ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తమ పూర్వీకులకు పూజలు చేయడానికి మరియు నైవేద్యాలను సమర్పించడానికి ఇక్కడికి చేరుకుంటారు. స్కంద పురాణంలోని అవంతిక విభాగం ప్రకారం ఇక్కడ మర్రి చెట్టుకు అర్పించే పాలు పూర్వీకులకు నేరుగా అందుతాయి. ఈ నమ్మకాల కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రద్ధ పక్ష సమయంలో కూడా తర్పణం సమర్పించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మీకు వినాయకుడు వెనుక కనబడుతుంది కదా, అదే పార్వతీమాత నాటిన మర్రి చెట్టు. మనకి సెకండ్ టెంపుల్ ఉంది కదా సిద్ధవట. ఆ సిద్ధవట టెంపుల్ లో మనకి క్షిప్రా నది అంటే ఇది చాలా చాలా పెద్ద నది. నిజంగా మామూలుగా లేదు, సూపర్ ఉంది నిజంగా. కుజ దోషాలను పోగొట్టే అంగారకుడు. ఈ మహిమానిత్వ మంగళనాథ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉంది. అంగారక గ్రహాన్ని ఎరుపు రంగు గ్రహం అంటారు. ఈ మంగళనాథ ఆలయం రంగు కూడా ఎరుపు రంగులో ఉంటుంది. మామూలుగా నవగ్రహాలు ఉన్న ఆలయాలు చాలానే ఉన్నాయి, కానీ ప్రత్యేకించి అంగారక గ్రహం కోసం ఉన్న ఆలయం ఉజ్జయిన్లో ఉంది. ఇప్పుడు థర్డ్ టెంపుల్ అయినా మంగళనాథ్ టెంపుల్ లోకి ఎంట్రీ అవుతున్నా నేను. థర్డ్ టెంపుల్ మంగళనాథ్ మందిర్ చూపిస్తా చూడండి. హిందూ జ్యోతిష శాస్త్ర ప్రకారం అంగారక గ్రహం చాలా శక్తివంతమైనది. దీనినే కుజగ్రహం అని కూడా అంటారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విభిన్న సంస్కృతులకు సాంప్రదాయాలకు పుట్టినలు మన భారతదేశం. దేవీ దేవతలకు నవగ్రహాలకు భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. నవగ్రహాల్లోనూ ఒక్కో గ్రహానికి ఒక్కో విశిష్టమైన ఆలయాలకు నిలవు. ముఖ్యంగా నవగ్రహాలలోనూ ఒక్కో ఆలయాన్ని విభిన్నమైన ఆలయాలుగా నిర్మించారు. అందులోనూ ఎరుపు గ్రహంగా పిలిచే అంగారకుడికి ఎన్నో మందిరాలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రస్తావిస్తున్న ఆలయానికి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే శివుడి కృప వల్ల అంగారకుడు జన్మించాడు. అందుకే దీన్ని అంగారకుడు మాతృమూర్తి అని కూడా అంటారు. అంతేకాదు మంగళ గ్రహం ఎర్రగా ఉండడానికి కారణం కూడా ఈ ఆలయానికి సంబంధం ఉంది. అంగారకుడు దోషం నుంచి విముక్తి పొందడం కోసం దేశంలోని నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు.
స్కంద పురాణం ప్రకారం పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తన రక్తం నుంచి వందలాది రాక్షసులు పుడతారని రాక్షసునికి పరమశివుని ద్వారా పొందిన వరం ఉండేది. వరగర్వంతో అందరిని బాధిస్తున్న అంధకాసురుని సంహరించడానికి పరమశివుడు తానే స్వయంగా అంధకాసురునితో యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో శివుడి చెమట దారాలుగా ప్రవహించింది. ఈ చెమట వేడి కారణంగా ఉజ్జయినిలో నేల రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది. మంగళనాథ్ టెంపుల్, నేను థర్డ్ టెంపుల్కి వచ్చి కదా, ఇక్కడ కెమెరా అలౌడ్ ఉంది, సూపర్ గా ఉంది నిజంగా. వెళ్తున్నా, చూపిస్తా చూడండి దేవుని. భీకర యుద్ధం తర్వాత ఎట్టకేలకు శివుడు అసురుని సంహరించగా శివుని చెమట ద్వారా వచ్చిన వేడి నుంచి ఉద్భవించిన అంగారకుడు రాక్షసుడి రక్తపు చుక్కల నుంచి తిరిగి రాక్షసులు పుట్టకుండా ఆ చుక్కలను తాను స్వీకరిస్తాడు. అందుకే అంగారక గ్రహాన్ని అరుణవర్ణంలో అంటే ఎరుపు రంగులో ఉంటుందని అంటారు. అంగారక గ్రహాన్ని అరుణ గ్రహం అని కూడా అంటారు. మనకి ఇక్కడ కూడా సిప్ అనేది ఇక్కడ చుట్టుపక్కలనే ఉంది. నది మాత్రం నిజంగా మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. మీకు చూపిస్తా చూడండి. మత్స్య పురాణం, స్కంద పురాణం ప్రకారం అంగారకుడు ఉజ్జయినిలో జన్మించాడు కాబట్టి ఈ ఆలయం దైవిక లక్షణాలు కలిగి ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఈ ఆలయ దర్శనం వలన కుజదోషాల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రవచనం. మహిమానిత్వమైన ఈ ఆలయం జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించుకుందాం, తరిద్దాం. ఓం నమః శివాయ. చూసారుగా మంగళనాథ్ లో పరమశివుని డైరెక్ట్ చూపించిన కదా. సరే ఇప్పుడు ఫోర్త్ టెంపుల్కి వెళ్దాం పద. ఈ సాందీపిని ఎవరు అనగా శ్రీకృష్ణ భగవానుడికి పాఠాలను నేర్పిన గురువు. ఈ సాందీపిని పేరు మీదుగా ఉజ్జయినిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే సాందీపిని ఆశ్రమం. పదండి లోపలికి వెళ్లి ఈ ఆశ్రమం ఎలాగుంటుందో చూద్దాం. ప్రపంచానికి భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుని గురు సాందీపిని మహర్షి. మధురలో కంసుని చంపిన అనంతరం గోకులంలో గోవుల కాపురి అయిన శ్రీకృష్ణుడు అన్న బలరామునితో కలిసి విద్యను అభ్యసించడానికి ఉజ్జయినిలోని సాందీపిని ఆశ్రమానికి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఫోర్త్ టెంపుల్ అయిన సాందీపిని ఆశ్రమానికి వచ్చాము. ఈ సాందీపిని ఆశ్రమం హిస్టరీ ఏంటంటే, మనకి శ్రీకృష్ణ భగవానుడు ఉండు కదా, ఆయనకి గురువు సాందీపిని అంటే ఆయన పేరు. ఆ శ్రీకృష్ణ భగవాన్కి ఇక్కడ పాఠాలు నేర్పిండంట ఆయన. అందుకే ఆశ్రమం ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణ భగవాన్కి పాఠాలు చెప్పిన గురువు సాందీపిని. ఆ పేరుగానే ఇక్కడ సాందీపిని ఆశ్రమం వచ్చిందంట ఈ ఆశ్రమానికి. దానికోసమే ఈ వీడియో మీకు ఆశ్రమం మొత్తం చూపిస్తా, చూస్తూనే ఉండండి. ఇక్కడ శ్రీకృష్ణుడు సాందీపి మహర్షి వద్ద 64 రోజుల్లో 64 కళల జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. తర్వాత కాలక్రమంలో మొత్తం ప్రపంచానికి మానవ జీవిత ప్రయాణం గురించి బోధించాడు. ఉజ్జయినిలో ఉన్న మహర్షి సాందీపిని ఆశ్రమం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుధాముడు విద్యను పొందే పవిత్ర స్థలం. ఈ ఆశ్రమంలో వీడియో తీసుకునే ఛాన్స్ ఉంది, తీస్తున్నా చూడండి. నిజంగా ఎంత బాగుందో చూడండి. ఈ ఆశ్రమం చాలా చాలా బాగుంది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు 4 రోజుల్లో 4 వేదాలు, 6 రోజుల్లో 6 గ్రంథాలు, 16 రోజుల్లో 16 శాస్త్రాలు మరియు 18 రోజుల్లో 18 పురాణాలు నేర్చుకున్నాడు. నిజంగా ఈ ఆశ్రమంలో శ్రీకృష్ణ భగవానుడు చిన్నప్పటి నుంచి అంటే ఆయన విద్య నేర్పించుకున్నాడు. ప్రతి ఒక్కటి ఫ్రేమ్ కట్టి మరీ చూపిస్తున్నారు. చాలా చాలా బాగుంది నిజంగా. వీడియో తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ వీడియో చాలా బాగుంది. ఈ వీడియో మీకు చూపిస్తా, చూస్తున్నాను. గురు సాందీపిని స్నానం కోసం గోమతి నదికి వెళ్లే ఇబ్బందిని చూసి శ్రీకృష్ణ భగవానుడు తన దైవిక శక్తితో గోమతి కుండును సృష్టించాడు. అది ఇప్పటికీ ఈ ఆశ్రమంలో ఉంది. ఈ చెరువులో శ్రీకృష్ణుని చరణు పాదుక మరియు అంకపాదం చూడవచ్చు. అదే సమయంలో సుధాముడు మరియు శ్రీకృష్ణుడి మధ్య స్నేహం యొక్క కథ కూడా నారాయణ గ్రామంలో ముడిపడి ఉంది. ఇక్కడ ఒక అందమైన ఆలయం ఉంది. దీనిలో శ్రీకృష్ణుడు మరియు సుధాముడు విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. శ్రీకృష్ణ భగవానుడు ఉజ్జయిని నుంచి నారాయణ, జన్పప్, అంగేర, ద్వారక మరియు మధురతో సహా అనేక ముఖ్యమైన ప్రయాణాలు చేశాడు. రంగులతో అద్దిన కలపతో చేసిన ఈ హాల్ యొక్క దృశ్యం చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు ఫిఫ్త్ టెంపుల్ అయినా గట్ కాళీమాత టెంపుల్ అంట. శక్తిపీఠ అమ్మవారిది ఇది, కాళికామాతది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి మనం. మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో పురాతనమైన గట్కాళికామాత ఆలయం ఉంది. ఈ పురాతన గట్కాళికామాత ఆలయం చరిత్ర దాదాపు 2000 సంవత్సరాల నాటిది. శారదాయ నవరాత్రి సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ నిరంతరంగా ఉంటుంది. ఈ ఆలయం గురించి ప్రత్యేకత ఏమిటంటే నవరాత్రి 9 రోజులు అమ్మవారు ఇక్కడ జాగరణ ఉంచుతారు. అందువల్ల అమ్మవారి ప్రాంగణం మొత్తం 9 రోజులు తెరిచి ఉంటుంది మరియు భక్తులు 24 గంటలు దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తారు. నవరాత్రి రోజుల్లో ఉదయం 4 గంటలకు ఆరతి జరుగుతుంది. దీని తర్వాత దేవతకు 16 గజల పొడవైన నవ్వారి చీరతో అలంకరిస్తారు. దారిలోని ఎత్తైన శిఖరంపై గట్ కాళికా అనే పురాతన హిందూ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దార్కు చెందిన పన్వర్ రాజవంశం నిర్మించింది. గట్ కాళికా మాత మరాఠా, క్షత్రియ, బ్రాహ్మణ వంశాలకు చెందిన 18 వంశాల కుటుంబ సభ్యుల దేవత. ఈ ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది. 18 వంశాలకు చెందిన కులదేవత ఇక్కడ కూర్చుని ఉంది. ఇప్పుడు మనం ఫిఫ్త్ టెంపుల్ అయిన గట్ కాళికామాత టెంపుల్ శక్తిపీఠ అమ్మవారిది.
మరి ఇక్కడ కాళికమాత ఉంటుందంట. ఒకసారి లోపల ఎలా ఉంటుంది అమ్మవారు మీకు చూపిస్తాను, చూస్తూ చలో లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం కాళికమ్మ చూస్తున్నారు కదా, కాళికమ్మ ఉజ్జయిని గట్ కాళికమ్మ టెంపుల్. నిజంగా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. Ram, Jai Ram.